రైతు భరోసా ఏదైతే ఉందో ఆలస్యంలో వచ్చేసి తెలంగాణలో అయితే రైతాంగం అయితే కష్టాలను అయితే మరింతనైతే పెంచడం జరిగిందన్నమాట. రైతు భరోసా పథకంపై వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గరిష్ట పరిమితిని అయితే విధించవచ్చనైతే మనకు 5 ఎకరాలు లేదా 10 ఎకరాల 15 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో వీరైతే ఆందోళన అయితే దిగడం జరిగిందన్నమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆల్రెడీ ఇప్పటికే చూసుకున్నట్టయితే 10 ఎకరాల వారికి కూడా పరిమితి అయితే పెట్టడం జరిగింది. కానీ చాలామంది రైతులు ఏమంటున్నారంటే మనకు 15 ఎకరాల గారికి ఇస్తేనైతే బాగుంటుందని అయితే రైతులు అయితే ఎంతో ఆసక్తిగానైతే మనకైతే వేడుకోవడం జరిగిందన్నమాట. మనకు ఇప్పుడే వచ్చిన వార్త చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకంపై కూడా మనకు అసలైన సిసలైన మనకైతే ఏదైతే ఉందో నియమాలు అయితే పాటిస్తున్నట్లయితే మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులే కానివ్వచ్చు లేకపోతే ఇతర ఎవరైతే పెట్టుబడి సాయం కింద ఎవరైతే పొందాలనుకుంటున్నారో బీట భూములు కానివ్వచ్చు లేకపోతే గుట్టలు చెట్లు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల వారికైతే పూర్తిగానైతే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో వీరైతే అనర్హులు కాదని అయితే చెప్పడం జరిగిందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుని ఏదైతే ఉందో పరిమితం చేసే అవకాశాలను గుర్తించి మనకైతే కొన్ని అంశాలపై చర్చించి రైతు భరోసాను అయితే మార్చి ఇచ్చేది ఏదైతే ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి రైతులకైతే త్వరలోనే తీపి కబురు అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో ఏవైతే ఎదురు చూస్తున్నారో వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు ఎప్పుడే పడుతున్నాయి, రైతు బంధు డబ్బులు మాకు ఇంకా పడలేదు అన్ననైతే ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, లేకపోతే మాకు ఎకరం ఉంది ఇంకా మాకు డబ్బులు అయితే జమ కావడం లేదు అని అయితే చెప్పడం జరిగింది. మనకు సెప్టెంబర్ 1వ తేదీ అంటే రేపే వచ్చేసి రైతుల ఖాతాలో నేరుగా మనకు 7,500 రూపాయలు ఒక్క ఎకరాకు వచ్చేసి చొప్పున అయితే మనకైతే స్పష్టమైన అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. మనకు రేపు చూసుకున్నట్టయితే 1 నుంచి 3 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలో వచ్చేసి నేరుగా ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే మనకు ఏదైతే ఇప్పుడు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో మనకైతే ఈ అందరికీ తెలిసిన విషయం ఈ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి కావడం జరిగిందన్నమాట. మనకు రైతు భరోసా నేస్తం ఏదైతే ఉందో రైతులను ఎంతో ఆసక్తిగానైతే మనకు అయితే అలంకరించుకొని అలాగే వచ్చేసి మనం నేపథ్యంలో చూసుకున్నట్టు కూడా మనకు రైతు భరోసా పథకం కూడా మనకైతే త్వరలోనే అంటే రేపటి నుండి మనకు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఇది ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రేపటి నుండి అయితే అమలు కాబోతుంది. ఈ వీడియోనైతే మీ రైతు సోదరులందరికీ కూడా షేర్ చేసి తీపి కబురు అయితే అందరితోనైతే పంచుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా నిధులు వచ్చేసి రేపటి నుండి వెళ్ళి మనకు 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో 1 నుండి 3 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలో నిధులైతే డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది తీపి కబురు అన్నమాట. మనకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మరి ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.